వాళ్ళిద్దరూ వచ్చి నాకు పెళ్ళికి వెళ్ళాలంటే అసహ్యం ఎందుకో తెలుసా అండి. వాడి కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు వాడు బూట్లు వేసుకుని ఉంటాడు. వాడి నమస్కారం ఏంటి, వాడికి నేను నక్షత్రం ఏంటి, ఎందుకు ఇయ్యడం వాడికి నేను? వాడికి అసలు నమస్కారం చేసే యోగ్యతతో ఏ పెళ్లి కొడుకు ఉండడు. వాడు ఎప్పుడు అసలు బూట్లు విప్పి పెద్దలు వస్తారా, మనకు అక్షతలు వేస్తారు, మన జీవితం ఆ అక్షతల మీద ఆధారపడింది. మనం వారి కాళ్ళకి నమస్కారం ఎలా చేస్తాం బూట్లు వేసుకుని? అందుకని మనం చెప్పులు లేకుండా నిలబడి ఉందామని ఏ పెళ్లి కొడుకు నుంచి ఉంటున్నాడు ఈ రోజున? ఎవ్వడికి అక్కర్లేదు. వాడు కర్ణుడు పుట్టినట్టు వాడు బూట్లు వేసుకు పుట్టినట్టు బూట్లు వేసుకుని ఉంటాడు అక్కడ. పెళ్ళి అవ్వదు, ఇంకా తెల్లవారుజామున పెళ్ళి. ఈ అమ్మాయి వీడు పక్క పక్కనే కూర్చుంటారు. ఇక మళ్ళీ నువ్వు తాళి కట్టాక పక్కన కూర్చోబెట్టడం ఎందుకు? అసలు నిశ్చితార్థానికి ఆడపిల్లని మగపిల్లని కలిపి కూర్చోబెట్టమని ఏ వేదం చెప్పింది? ఎక్కడ ఏ శాస్త్రంలో ఉందండి? అది అవమానం, గాయత్రికి అవమానం, వేదానికి అవమానం అది.